కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్ ఫేస్ చేసే హై రిస్క్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడడానికి సోమాజిగూడ యశోద హాస్పిటల్ నుంచి డాక్టర్ శారధవాణి, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, రోబోటిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఉన్నారు. డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? నమస్తే మేడం. ఉమెన్ గైనకాలజీ ఇష్యూస్లో ఎక్కువగా ప్రెగ్నెన్సీ ఉమెన్ ఫేస్ చేసే హై రిస్క్స్ ఏంటి? ఓకే, యూజువలీ ఇప్పుడు ఏంటంటే కొంచెం సీనియర్ రిలేటెడ్ విత్ ప్రెగ్నెన్సీ కొంచెం చేంజ్ అయింది. ముందట్లో ఏంటంటే మనకు అన్ని యంగర్ ఏజ్ ప్రెగ్నెన్సీస్ వచ్చేవి. సో దాంట్లో ఏంటంటే చాలా స్మూత్గా, వేరే ఏం పెద్ద కాంప్లికేషన్స్ లేకుండా ఈజీగా ప్రెగ్నెన్సీస్ అయ్యేవాళ్ళు, అలాగే డెలివరీస్ కూడా అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో కొత్తగా మేము చూస్తుంది ఏంటంటే ఫ్రమ్ లాస్ట్ 5 to 6 yearsలో పిల్లలు ఏంటంటే దే ఆర్ నాట్ మ్యారింగ్ ఎర్లీ, చాలా కొంచెం లేట్గా పెళ్లి చేసుకోవటం, కెరియర్ ఓరియంటెడ్ గోల్స్ వల్ల ఆర్ ఎనీ XYZ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీ యాజ్ మ్యారేజే కొంచెం లేట్గా అవడం వల్ల ప్రెగ్నెన్సీ ఇంకా లేట్గా అవుతుంది. సో అది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హై రిస్క్. మాకు వీళ్ళని ఎలా కేటగరైజ్ చేస్తామంటే 35 years అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళకి మాత్రం వీ డోంట్ కేటగరైజ్ as a నార్మల్ ప్రెగ్నెన్సీ. అది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. సో దీంతో ఏమొస్తాయి మనకి, ఈ హై రిస్క్ 35 years వచ్చేటప్పటికి ద క్వాలిటీ ఇంకా ఏంటి, వీళ్ళు కొంతమందికి ఏంటంటే అప్పటికే ఎగ్స్ కొంతమందికి షట్ డౌన్ అయిపోయి లో లెవెల్ ఆఫ్ AMH ఉండడం వలన వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ట్రబుల్. ఓకే, ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఏమవుతుంది, వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి ఆర్ బ్యాక్గ్రౌండ్లో హిస్టరీ ముందే వీళ్ళు ఏమి చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా ప్రెగ్నెంట్ అయ్యి, ఆర్ కొంతమందికి ఏంటంటే బార్డర్ లైన్ హైపర్ టెన్షన్ రావడము, ఆర్ బార్డర్ లైన్ షుగర్స్ రావడము, కొంచెం ఒబేసిటీ రావడము, అండ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్, ఎందుకంటే ఏజ్ వాళ్ళకు కూడా కాబట్టి. సో వీళ్ళకి ఏంటంటే దే ఆల్ ఫాల్ ఇన్ టు హై రిస్క్ కేటగిరీ. అండ్ ఒకసారి వీళ్ళు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వాళ్ళు హై రిస్క్ కేటగరైజ్ లేబుల్ చేసుకుంటే కనుక వీళ్ళ కేర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ ప్రెగ్నెన్సీ. అండ్ దిస్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ ఈస్ దేర్ హై రిస్క్. ఈ వీళ్ళకున్న హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ముందట్లో ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చిందా, వస్తే అబార్షన్ అయిందా, లేకపోతే ఏదన్నా ముందే ప్రీ ప్రెగ్నెన్సీలో ఏదన్నా హైపర్ టెన్షన్ ఉందా, ముందే ప్రీ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉందా, ఆర్ ఎనీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఆర్ ముందు ప్రీటర్మ్ లేబర్స్ ఉన్నాయా, ఈ హిస్టరీ అంతా చూసుకుని కేటగరైజ్ చేసుకుని ఇఫ్ దే ఫాల్ ఇన్ టు హై రిస్క్ దెన్ వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళ ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ బేస్డ్ ఉంటుంది. ఓకే మ్యామ్, ఒకప్పుడు యాక్చువల్లీ ఎలా అనేవాళ్ళు అంటే చిన్నప్పుడు ప్రెగ్నెంట్ అయితేనేమో రిస్క్, అలా కాదు అనేవాళ్ళు. బట్ ఇప్పుడు అది మాత్రం మారిపోయి ముందుకు వెళ్ళిపోయారు అనమాట. అరౌండ్ 35 అప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడం జరుగుతుంది. ఈ రెండిటి ఫేస్ మధ్యలో కరెక్ట్ ప్రాపర్ ఏజ్ ఏదంటారు మేడం? ఎప్పుడు కానీ 20 నుంచి 28 or 30 ఈజ్ ఎ గుడ్ ఏజ్. మరి ముందటి కాలంలో మరి 14, 15, 16 చేసుకుని 20కి ఫ్యామిలీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఐడియల్లీ ఏంటంటే ఇప్పుడు మంచిగా పిల్లలు చక్కగా కొంచెం డిగ్రీ చదువుకుని 20 years తర్వాత 20 కూడా కాదు, 24, 25 ఈజ్ గుడ్ ఏజ్. ఎందుకంటే వాళ్ళకి ఒక అవగాహన లైఫ్ మీద వస్తుంది, చదువుకుని కంప్లీట్ చేసుకుంటారు, గ్రోత్ డెవలప్మెంట్స్ కూడా మంచిగా ఉంటాయి, ఫిట్ ఉంటారు పిల్లలు, ఇవన్నీ దట్ ఈస్ గుడ్ ఏజ్. 30 క్రాస్ అయిన తర్వాత ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ అయితే కనుక వీళ్ళకి ఏముంటాయంటే ఎగ్స్ ఒకసారి 30 క్రాస్ అయిన తర్వాత మనకి అలారం క్లాక్ ఎలాగా మనకి రివర్స్ మోడ్లో ఉంటుందో వీళ్ళకి ఎగ్ కౌంట్ అన్నది కూడా ఫాస్ట్గా షట్ డౌన్ అవుతుంది. యంగర్ మనకి ఏంటంటే కొంచెం తొందరగా షట్ కావు, కానీ 30 years రాగానే ఎగ్స్ అనేవి షట్ అవడం ఫాస్ట్గా స్టార్ట్ అవుతాయి. సో 30 క్రాస్ అవ్వగానే అమ్మ నేను 30 క్రాస్ అయ్యాను, సో ఐ హ్యావ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, ఆర్ 29 బిఫోర్ 30 ఈజ్ ఎ ఐడియల్ ఏజ్. అంటే ఇంకా వాళ్ళ కెరియర్ గోల్స్ వల్ల ఇలా పోస్ట్ పోన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. కెరియర్ ఆల్వేస్ విల్ బి దేర్, బట్ ప్రెగ్నెన్సీ కావాలన్నప్పుడు రాదు. అవును, ఎగ్జాక్ట్లీ. సో మ్యామ్, ఈ ప్రెగ్నెన్సీ రిస్క్లో కొన్నిసార్లు ఫీమేల్కి ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం PCODs ఇష్యూస్ చూస్తున్నాం. దీనివల్ల ప్రెగ్నెన్సీకి ఎటువంటి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్? PCOD ఫస్ట్ ఎందుకు వస్తుంది అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ చాలా బ్యాడ్ ఉంటుంది. కంప్యూటర్ మీద కూర్చొని కొట్టుకుంటూనే ఉంటారు పొద్దున్న లేసి రాత్రి పడుకునే ముందుకు, ఈవెన్ 2, 3, 4 అదేం షెడ్యూలో అదేమి నైట్ షెడ్యూలో తెలియదు. ఫస్ట్ వీళ్ళు నిద్రపోరు. సో నిద్ర లేనప్పుడు వరకు మన రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటాం, అంటే దానికి ఒక సైకిల్ ఉంటుంది. ఈ హార్మోన్ రెగ్యులేషన్ మన బ్రెయిన్ నుంచి వస్తాయి.
ఫస్ట్ నిద్ర లేకపోవడంతో ఈ సైకిల్ ఫస్ట్ స్టార్ట్ అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇంకొకటి ఏంటి సెడెంటరీ లైఫ్ స్టైల్, వాళ్ళు అస్సలు లేట్గా లేస్తారు, తొందరగా పరిగెడతారు. ఎక్సర్సైజ్ అన్నది దే అండర్ ఎస్టిమేటెడ్. మినిమల్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ 40 minutes ఇన్ ఏ డే, 5 days ఇన్ ఏ వీక్. మనం రెగ్యులర్గా 7 days చేయమన్నారు. సో ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఇంపార్టెంట్. మన పిజ్జా బర్గర్ ఏది దొరుకుతా తింటాం. సో అట్లా కాకుండా స్లీప్ని అండర్ ఎస్టిమేట్ చేయకుండా మంచిగా 10 to 6 o'clock మంచిగా పడుకొని చక్కగా ఎక్సర్సైజ్ ఒక 45 minutes అట్లీస్ట్ 5 days ఏ వీక్లో పెట్టుకుని, వెయిట్ మంచిగా మేనేజ్ చేసుకొని, డైట్ సరిగా పెట్టుకొని, ఈ జంక్ తినకుండా ఫ్రూట్స్ కొంచెం వెజిటబుల్స్ నట్స్ యాడ్ చేసుకొని, అండ్ ఈ పీసీఓడి అనేది ఫస్ట్ రాకుండా ఉండాలి. వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ అగైన్ యూ విల్ సీ ద డాక్టర్, మేడం నాకు పీసీఓడి ఓకే వచ్చింది. సో మళ్ళీ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ రూట్స్. ఏంటి? ఎక్సర్సైజ్, డైట్, స్లీప్, ఆల్ దీస్ థింగ్స్. వీళ్ళకి ఏంటి బేసికల్లీ పీరియడ్ అన్నది రెగ్యులర్గా రాదు. సో పీరియడ్ రెగ్యులర్గా రానప్పుడు హార్మోన్ డిస్టర్బెన్సెస్. సో ఒబేసిటీ ముందు వచ్చిందా, హార్మోన్ డిస్టర్బెన్స్ ముందు వచ్చిందా అంటే ఏది ముందు వచ్చిందా అనేది ఎవరూ చెప్పలేరు. సో ఎగ్స్ అన్నవి వీళ్ళకి నార్మల్ టైంలో నార్మల్ రెగ్యులేషన్ ఓవులేషన్ టైం అవ్వదు. ఎప్పుడు అవుతుంది తెలీదు ఆర్ రాదు. సో ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ట్రబుల్. సో మనము ఇది రాకుండా ముందు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. వస్తే ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం కరెక్షన్స్ చేసుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. మ్యామ్ మీరు చాలా కేసెస్ చూస్తారు కదా, ఇందులో మీరు చూసిన హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరు, వాళ్ళు ఎందుకు, ఏ రీజన్ వల్ల వచ్చారు? అలా చాలా చూస్తాం. రీసెంట్గా ఒక 3 days బ్యాక్ చెప్తాను. 3 days బ్యాక్ ఒక పేషెంట్ కరీంనగర్ నుంచి వచ్చింది. ఓకే. రావడమే వాళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ మొత్తంలో ఎప్పుడు వాళ్ళకి ప్లేట్లెట్ కౌంట్ డౌన్ ఉంటుందని వాళ్ళు అసలు ఎప్పుడు అనుకోలేదు. ఇట్స్ అ వెరీ రేర్ కేస్. అంటే మేము మా లైఫ్ టైమ్స్లోనే 1-2 సార్లు చూస్తాం ఇలాంటి కేసులు. ప్లేట్లెట్ కౌంట్ 10,000. మనకి ప్లేట్లెట్ కౌంట్ నార్మల్గా ఎంత ఉండాలి? 1.5 to 4.5 అనేది ఇట్స్ నార్మల్ రేంజ్. ఆ పాప రావడమే 10,000తో వచ్చింది. అంటే ఫస్ట్ ఎప్పుడు తను హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోలేదు, ఓ ర్యాండమ్ చెక్లో 10,000 అని తెలిసింది. సో మనం ముందే ఇలాంటి వాళ్ళని కనుక్కున్నాం. ఓకే, అసలు రీజన్ ఫర్ ప్లేట్లెట్ కౌంట్. అప్పుడు మనం ఏం చేయాల్సి వచ్చింది, ఈ హిమటో ఆంకాలజిస్ట్ అంటాం, అంటే బ్లడ్ స్పెషలిస్ట్, బ్లడ్కి ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు. అసలు ఈ ప్రాబ్లం ఏంటి, ఇది ఏంటంటే ఇడియోపెథిక్ థ్రాంబోసైటోపెనియా అంటాం. అంటే దాని రీజన్ ఫర్ ఈ ప్లేట్లెట్ కౌంట్ ఎందుకు తగ్గింది అసలు తెలియదు. ఎన్ని టెస్టులు చేసినా మాకు దొరకలేదు. కానీ ఈ లోపల మాకు పెయిన్స్ వస్తున్నాయి. ఏం చేయాలి? అలాంటి వాళ్ళని మనం ఆపరేట్ చేసినా, అలాంటి వాళ్ళని మనం డెలివరీ చేసినా రిస్క్ ఫర్ బోత్ మదర్ అండ్ బేబీ. ఏంటంటే పెయిన్స్ వస్తున్నాయి, ఖచ్చితంగా డెలివరీ చేయాలి. ఎలా చేస్తాం? ఎందుకంటే మనం ఆమె మీద చిన్న ఇలా బ్లేడ్ కట్ చేసినా చాలా బ్లీడింగ్ అవుతుంది, అన్కంట్రోల్డ్ బ్లీడింగ్. తన ప్లేట్లెట్ని మనం మినిమం 1 lakh చేయాలి. సో మేము అప్పటికప్పుడు ఒక 2-3 hours ఎంతమందిని ఇక్కట్టా చేసామంటే ఆల్మోస్ట్ ఒక 10 patients దగ్గర నుంచి బ్లీడ్ చేసుకున్నాం మనం. 10 relatives దగ్గర నుంచి 10 relatives దగ్గర నుంచి బ్లీడ్ చేసుకొని, అందులో ఆమె రేర్ బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివ్. ఆమెకి ఆల్మోస్ట్ ఒక 10 bloods ఇచ్చాం, 10 platelets ఇచ్చాం. ఇచ్చుకుని మళ్ళీ ఆమెకి నెక్స్ట్ 3 days వరకు బ్లీడింగ్ కాకుండా ప్లేట్లెట్ కౌంట్ని మేనేజ్ చేసుకోవటము ఎంత ఇంపార్టెంట్. ఇలాంటి రిస్క్, హై రిస్క్ అన్నీ ఇక్కడ మేము ఈ సోమాజీ కూడా యశోద హాస్పిటల్స్లో చేస్తున్నాం. ఓకే మ్యామ్, అంటే వాళ్ళ పూర్ లైఫ్ స్టైల్ అనొచ్చా ఇటువంటి వాటికి రీజన్? ఇది అన్నోన్ రీజన్ అమ్మా. ఎందుకంటే ఇప్పటిదాకా మాకు అసలు రీజన్ డయాగ్నోజే కాలేదు. అన్నోన్ రీజన్. కొంతమందికి ఏంటంటే గెస్టేషనల్ థ్రాంబోసైటోపెనియా అంటాం, అంటే ప్రెగ్నెంట్ అవుతూనే ఈ ప్లేట్లెట్ కౌంట్ డౌన్ అవుతుంది. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న సింపుల్ బ్లడ్ టెస్ట్, ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్లో హిమోగ్లోబిన్ ఎంత ఉంది, WBC ఎంత ఉంది, ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది, ఇవి ఒకసారి చూసుకొని ఇవి బాగున్నాయి, ఓకే నెక్స్ట్ 3 months మళ్ళీ ఒకసారి ఏమంటారు, మేము ఎప్పుడో 7 నెలల క్రితం బ్లడ్ చేయించామమ్మా అంటారు. ఈ 7 నెలల్లో ఏమైంది ఎలా తెలుసు? అవునవును. సో ఫైనల్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి మీరు ఇచ్చే ప్రివెన్షన్ కాజెస్ ఎటువంటివి ఉంటాయంట? యూజువలీ ఎనీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫస్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ ఇట్ 3 months బిఫోర్ యూ ప్లాన్ ఏ ప్రెగ్నెన్సీ. ఈ 3 monthsలో ఒక్క బేసిక్ హెల్త్ చెకప్, ఒక షుగర్, ఒక హీమోగ్లోబిన్, ఒక థైరాయిడ్, యూరిన్ టెస్ట్, ఈ 4లో చాలా తెలుసుకోవచ్చు. ఆ 4 టెస్ట్ చేసుకొని, ఒక యూట్రస్కి ఒక స్కాన్, ఇవి చేసుకొని ఎస్ ఐఎమ్ హెల్దీ, ఒక ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేసుకొని
ఒకవేళ బార్డర్ లైన్ ఒబెసిటీ ఉంటే వెయిట్ కరెక్షన్ చేసుకొని లైఫ్ స్టైల్ ముందు నుంచే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు నేను చక్కగా 8 hours పడుకోవాలి, నా వర్క్ని నేను ఇలా రీషెడ్యూల్ చేసుకుంటాను, ఎక్సర్సైజ్ చేస్తాను, ఫుడ్ హ్యాబిట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాను, దిస్ ఈస్ ద బేసిక్. అంటే ఇది ఒక్కటి చేసుకుంటే అసలు కాంప్లికేషన్సే రావు. దట్స్ ద ఓన్లీ టిప్ ఐ గివ్. యా, సో ఎగ్జాక్ట్లీ మనం ఎక్స్ట్రా చెప్పక్కర్లేదు. ద ఓన్లీ టిప్ మేడం ఏం చెప్తున్నారంటే ఎర్లీ డిటెక్షన్, ముందే మన హెల్త్ బాడీని ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటే ట్రీట్మెంట్ దానికి తగ్గట్టు మనం తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.